అందరికీ నమస్కారం. రేపు అనేకుడు ధనుష్ కేవి ఆనంద్ డైరెక్షన్లో ఒక సెన్సేషనల్ హిట్ తమిళ్లో భారీ బడ్జెట్ చిత్రం ఏజీఎస్ బ్యానర్లో కల్పాతి అఘోరం అండ్ బ్రదర్స్ ముగ్గురు నిర్మించినటువంటి మొన్న ఫిబ్రవరి 13 రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడులో థియేటర్ కలిసే దగ్గర 30 కోట్లు కలెక్ట్ చేసింది. రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బి చౌదరి గారు మేము తెలుగులో దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా దీన్ని మంచి ఘన విజయం సాధించి ప్రేక్షకులకి కొత్తదనం ఏదైతే కోరుకుంటున్నారో ఆ కొత్తదనం ఈ సినిమాలో ఉంది. హ్యారీస్ జయరాజు చక్కని సంగీతాన్ని అందించారు. ఫోటోగ్రఫీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సినిమాలో సెంటిమెంట్ కానీ బాగా చూడనటువంటి ఆడియన్స్కి కొత్తగా రఘువరన్ తర్వాత ధనుష్కి ఒక కొత్త రకమైన క్యారెక్టర్. రఘువరన్ కన్నా పెద్ద హిట్ ఇది తమిళనాడులో సాధించి ప్రేక్షకుల్ని ఆలరించింది. రేపటి నుంచి ఇక్కడ తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ హిట్గా తెలుగులో కూడా నిలుస్తుందని మీరందరూ ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అండి. దీంట్లో యాక్షన్ ఉంటుంది, సైంటిఫిక్ ఉంటుంది, ప్లస్ పూర్వజన్మల కథలోనే మిక్స్ అయినటువంటి కథ. డిఫరెంట్ ప్లేసెస్లో ఇది లవ్ స్టోరీతో రన్ అవుతూ ఉంటుంది. అంటే కొత్తగా ఉంటుంది ఫిల్మే. అంటే రొటీన్ సెంటిమెంట్ యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమా చూసిన ఫీలింగ్లో కన్నా ఒక కొత్త డిఫరెంట్ జానర్లో ఒక లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి ఒక ఫిల్మ్ లాగా ఉంటుంది. లేటెస్ట్ అప్డేటెడ్ ఫిల్మ్స్ మన ఆడియన్స్ ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవటం కూడా జరిగింది కాబట్టి తమిళ్లో ఆ బండ్లా కూడా సాంగ్ చాలా సెన్సేషనల్ హిట్. ఇప్పుడు తెలుగులో కూడా అది ఆల్మోస్ట్ ఆల్ అన్ని దగ్గరలో కూడా అది బాగా పాపులర్ అయిన సాంగ్. ఖచ్చితంగా అన్ని పాటలు కూడా దీంట్లో ఒక స్పెషల్గా ఉంటాయి. రంగంలో మీకు ఎలా సాంగ్స్ స్పెషల్గా ఉంటాయో ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే ఫిల్మ్.